ఇండియా కనీసం ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోతుందా? అవును, మీరు వింటున్నది నిజమే. నీట్ పరీక్షలు మరోసారి రద్దయ్యాయి. దీనివల్ల దాదాపు 22 లక్షల మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదంతా ఎందుకు జరిగిందంటే, టెలిగ్రామ్ మరియు వాట్సాప్లో పరీక్షకు ముందే పేపర్లు బజార్లో కూరగాయల్లో అమ్ముడయ్యాయి. కొందరు 10 లక్షలకు కొన్నారు, ఇంకొందరు 15 లక్షలకు అమ్మారు. డాక్టర్ కావాలన్న 22 లక్షల మంది కల కేవలం కొన్ని వాట్సాప్ ఫార్వర్డ్లతో నాశనం అయ్యాయి. ప్రతి సంవత్సరం ఇదే తంతు. మరో పరీక్ష, మరో లీక్. పేపర్ లీక్ అనేది ఇప్పుడు మన జాతీయ స్థాయి అవమానంగా మారిపోయింది. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఇప్పుడు స్టూడెంట్స్ నాన్ ట్రస్టబుల్ ఏజెన్సీగా పిలుస్తున్నారు. ఈరోజు మనం కేవలం ఈ లీక్ ఎలా జరిగిందనే దాని గురించి మాత్రమే కాదు, ఈ విద్యా వ్యవస్థను బాగు చేయడం ద్వారా మన దేశం ఎలా బాగుపడుతుందో కూడా చర్చిద్దాం. మీరు నిజంగా పరిష్కారాలు కోరుకునే వ్యక్తి అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, మే 3న భారతదేశం అంతటా 22 లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. కానీ పరీక్షకు 15 రోజుల ముందే జైపూర్కి చెందిన 2 మాస్టర్ మైండ్స్ మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ని లీక్ చేయించారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయిన పేపర్ జైపూర్కి చేరుకుంది. అక్కడి నుంచి గురుగ్రామ్లో దళారీగా పనిచేస్తున్న ఒక డాక్టర్ వద్దకు వెళ్ళింది. ఆ డాక్టర్ పేపర్ను రాజస్థాన్లోని సికార్లో ఉన్న ఒక కన్సల్టెన్సీ కంపెనీకి చేర్చాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. సికార్లో ప్రైవేట్ మాఫియా అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇందులో 400 మంది సభ్యులున్నారు. ఈ గ్రూప్ మొత్తం నీట్ పేపర్ లీక్ ప్రధాన పంపిణీ కేంద్రంగా మారిపోయింది. ఇక్కడి నుంచి పేపర్లు లక్షల రూపాయలకు విక్రయించబడ్డాయి. నాగౌర్కు చెందిన ఒక విద్యార్థి ఏకంగా 28 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక వ్యక్తి ద్వారా ఒక పీజీ హాస్టల్లోని అమ్మాయిలందరికీ పరీక్షకు ఒక్కరోజు ముందు రాత్రి పేపర్ దొరికింది. బయాలజీలో 90, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు. కనీసం కామాలు, పులిస్టాపులతో సహా అచ్చం అలాగే దిగిపోయాయి. ఆలోచించండి, ఒకవైపు 22 లక్షల మంది పిల్లలు సంవత్సరం పొడవునా రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉండిపోయారు. మరోవైపు మన నేషనల్ తమాషా ఏజెన్సీ మొత్తం సిస్టమ్ ఒక చిన్న వాట్సాప్ ఫార్వర్డ్కి అమ్ముడుపోయింది. 2024లో కూడా ఇదే జరిగింది. 67 మందికి ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇలా జరిగితే విద్యార్థులకు సిస్టంపై నమ్మకం ఎలా ఉంటుంది? వాళ్ళు ఎందుకు చదవాలి? ఇప్పుడు మనం ఒక చేదు నిజం మాట్లాడుకుందాం. ఈ తప్పు కేవలం లీక్ చేసిన వాళ్ళది మాత్రమే కాదు. కొనేవాళ్ళు లేకపోతే అమ్మేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? తమ పిల్లల కోసం ఈ పరీక్షల క్వశ్చన్ పేపర్లు పొందడానికి బ్యూరోక్రాట్లు, నాయకులు 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఇస్తున్నారని విన్నాం. మీ దగ్గర అంత డబ్బు ఉంటే ఎందుకు ఒక సీట్ వేస్ట్ చేస్తున్నారు? ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీనే కొనుక్కోండి కదా. ఒక పరీక్ష పాస్ కావడానికి వాళ్ళకు ముందు రోజే క్వశ్చన్ పేపర్లు అవసరం అవుతున్నాయి అంటే వారి సొంత తెలివితేటలతో ఆ పరీక్ష పాస్ అయ్యే అకాడమిక్ సామర్థ్యం వారిలో లేదని అర్థం. అయినా సరే వారిని ఆ ఫీల్డ్లోకి ఎందుకు బలవంతంగా నెడుతున్నారు? దీని వెనుక ఉన్న అతిపెద్ద రాకెట్ కోచింగ్ క్లాస్ మాఫియా. ప్రతి కోచింగ్ సెంటర్కు ర్యాంకర్లను ప్రొడ్యూస్ చేయాలనే ఒక పిచ్చి పట్టుకుంది. వాళ్ళ హోర్డింగ్స్ నిండా ర్యాంకర్ ర్యాంకర్ అని కనిపిస్తుంది. ఆ ర్యాంకులను తీసుకురావడానికి వాళ్ళు పేపర్లు కొనడానికే కాదు, ఏ స్థాయికైనా వెళ్తారు. తల్లిదండ్రులు లక్షల ఫీజులు కట్టి మా వాడిని ర్యాంకర్ చేయండి అని వదిలేస్తున్నారు. వాళ్ళు లీగల్ దారిలో వెళ్తున్నారా, ఇల్లీగల్ దారిలో వెళ్తున్నారా అని ఎవరూ అడగరు. దీనివల్ల ఒక నిజాయితీ గల విద్యార్థి బలైపోతున్నాడు. సమస్యల గురించి మాట్లాడుకోవడం సులువే, కానీ పరిష్కారాలు ఏంటి? మనం విశ్వగురు కావాలని కలలు కంటుంటాం, కానీ విశ్వగురు అయ్యే ముందు మనం ఒక మంచి విద్యార్థిగా మారాలి. ప్రపంచం నుండి నేర్చుకోవాలి. మొదటి పరిష్కారం, పరీక్షకు 5 నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థిని గేటు బయట నిలబెట్టి సిస్టమ్ నీ కోసం ఆగదని చెప్పే మనం, అదే సిస్టమ్ పేపర్ని లీక్ చేస్తే ఎవరిని బాధ్యులను చేస్తున్నాం? విద్యార్థులు ప్యాంట్ జిప్పులు కత్తిరించి చెక్ చేసే పోలీసులు లీక్ చేసిన మాఫియాను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? విద్యాశాఖ మంత్రులు బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి. అప్పుడే సిస్టమ్ మారుతుంది. జవాబుదారీతనం అనేది ఉండాలి. రెండవ పరిష్కారం, చైనా మరియు సౌత్ కొరియా నుంచి నేర్చుకోవడం. చైనాలో గావో కావో అనే ఎగ్జామ్ జరుగుతుంది. గత ఏడాది 1.3 కోట్ల మంది రాశారు. అక్కడ కాపీ కొట్టడం ఒక క్రిమినల్ నేరం. డ్రోన్లు, ఏఐ కెమెరాలు పోలీసులతో ఒక కోటలాగా ఎగ్జామ్ సెంటర్ని కాపలా కాస్తారు. దక్షిణ కొరియాలో సునింగ్ అనే పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష రోజున అక్కడ దేశం మొత్తం ఆగిపోతుంది. ట్రాఫిక్ ఉండదు, స్టాక్ మార్కెట్లు లేటుగా ఓపెన్ అవుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పిల్లలు పరీక్ష రాస్తున్న సమయంలో డిస్టర్బ్ అవ్వకూడదని కొన్ని ఏరియాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడానికి కూడా ఆపేస్తారు. మన దగ్గర రాజకీయ నాయకులకి ఇచ్చే విఐపి ట్రీట్మెంట్ అక్కడ దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులకు ఇస్తారు. ఎందుకంటే దొంగతనంగా పాస్ అయిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ ప్రాణాలు తీస్తాడని వాళ్ళకి తెలుసు. మూడో పరిష్కారం, కంప్యూటరైజ్డ్ టెస్టులు.
జేఈలో ఇన్ని స్కామ్లు జరగవు, ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ మరియు ఐఐటీల పర్యవేక్షణలో జరుగుతుంది. నీట్ లాగా భౌతికంగా పేపర్లను ట్రక్లో రవాణా చేస్తే మధ్యలో ఎవడో ఒక లీక్ చేస్తూనే ఉంటాడు. మనం టెక్నాలజీని వాడాలి. ఇదంతా మనకెందుకులే అని అనుకుంటున్నారా? వినండి. భారతదేశ సగటు వయసు 28 ఏళ్ళు. 2030 నాటికి మన జనాభాలో 69% మంది పనిచేసే వయసులో ఉంటారు. దీన్ని డెమోగ్రాఫికల్ డివిడెండ్ అంటారు. కానీ ఆ యువతకు సరైన విద్య, నైపుణ్యం లేకపోతే ఆ దేశం ఏమవుతుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. జర్మనీలో 4 ఉన్నారు, అమెరికాలో 3 ఉన్నారు. మన దేశంలో 0.8 మాత్రమే, అంటే కనీసం ఒక్క డాక్టర్ కూడా లేరు. 2020 కరోనా సమయంలో మన హాస్పిటల్స్ పరిస్థితి ఏంటో చూసాం. రేపు ఇంకేదైనా మహమ్మారి వస్తే పరిస్థితి ఏంటి? మనకు అద్భుతమైన డాక్టర్లు కావాలి, మోసగాళ్ళు కాదు. మన భారతీయుల అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మన జ్ఞాపక శక్తి ఒక గోల్డ్ ఫిష్ లాంటిది. ఈరోజు ఇంటర్నెట్లో ఫైర్ అవుతాం, సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ అంతా మర్చిపోతాం. మనం మెరుగైన జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాల్సిందే. లేకపోతే రేపు దేశంలోని నిజమైన టాలెంట్ ఉన్న యువత ఈ దేశంలో మనకు విలువే లేదు అని చెప్పి ఏ జర్మనీకో అమెరికాకో వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళని ఆపే హక్కు మనకు ఉండదు. దేశభక్తి అనేది ఎప్పుడూ వన్ వే స్ట్రీట్ కాదు. దేశాన్ని బాగు చేయడానికి ముందుకొచ్చే సామాన్యుడికి శిక్ష పడకూడదు. పోటీ పరీక్షలు నిజంగా పోటీ వాతావరణంలో జరిగినప్పుడే వాటికి విలువ ఉంటుంది. నేను ఈ వీడియోలో మాట్లాడిన విషయాలతో మీరు ఏకీభవిస్తే, నేను ఎంత నిరాశగా ఉన్నానో మీరు కూడా అంతే బాధపడుతుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది మన దేశ భవిష్యత్తు గురించి. దీనిపై మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మరో ముఖ్యమైన వీడియోలో కలుద్దాం.